ఇకపై న్యూజిలాండ్ వాళ్ళు ఇండియా మీద మ్యాచ్ ఆడాలంటే భయపడతారు భయ్య. నాకు తెలిసి వాళ్ళకి జ్వరం వచ్చి ఉండిద్ది. ఆ కొట్టుడేంట్రా భయ్య, ఫస్ట్ సంజు శాంసన్ వికెట్ పడగానే స్లో అవుతారు అనుకున్నా, కానీ బాబోయ్ వేవత్సం చేసేసారు రా బాబు. కాటరమ్మ కొడుకులు ఇద్దరు పార్ట్నర్షిప్ 50 చేసేసి ఓ చొక్కొత్త బ్యాటింగ్ లేనప్పుడైతే స్పీడ్ అయితే పెంచేశారు. సో ఇషాన్ కిషన్ అవుట్ అయినాక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ సూర్యాబాయ్, బాబా ఏమి కొట్టుడు భయ్య. అభిషేక్ శర్మ కానీ నువ్వు కానీ నాయన, అది లైవా లేకుంటే హైలైట్స్, ప్రతి బాల్ హైలైట్ లాగా చూపిస్తున్నారు మీరు బాబు. ప్రతి బాల్ బౌండరీ. 20 బంతుల్లోనే 68 స్కోర్ చేశాడు అభిషేక్ శర్మ. అందులో 7 4లు 5 సిక్సర్లు. ఇంకా సూర్యాబాయ్ ఫామ్లోకి రాలేదని చాలామంది అంటుంటే ఈరోజు అది బాగా గట్టిగా చూపించినట్టుండు, కసిగా ఆడినట్టుండు. 26 బంతుల్లో 57 స్కోర్ చేసి 6 4లు 3 సిక్సర్లు. మామ ఏమి కొట్టుడు. న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 153 స్కోర్ చేస్తే 20 ఓవర్స్లో, మనోళ్ళు కేవలం 10 ఓవర్స్లోనే ఆ స్కోర్ని కొట్టేశారు. 10 ఓవర్లు మిగిలించి కొట్టారు. ఇకపై ఇండియాతో T20 మ్యాచెస్ ఆడాలంటే ఏ టీంకైనా పడిపోద్ది పక్కది మాత్రం. నెక్స్ట్ జరగబోయే T20 వరల్డ్ కప్కు మాత్రం సిద్ధమైపోయారు మన ఇండియా ఆర్మీ. ఇంకా కాసుకొని పై ప్రతి ఒక్క టీంకి పడిపోతుంది. సో ఫైనల్గా అయితే థర్డ్ T20 కూడా విజయం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్తో ముందుకు వెళ్ళిపోయింది ఇండియా. సో న్యూజిలాండ్ బౌలర్స్కి అయితే చుక్కలు చూపించేశారు. మామూలు విషయం కాదు. ఇండియా అయితే T20 సిరీస్ సొంతం చేసేసుకుంది. సో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీ.